ఇంగ్లీష్లో ఓయు అనే ఈ అక్షరాల కాంబినేషన్ని ఎప్పుడైనా గమనించారా? చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా దీని కథే వేరు. ఈరోజు మనం ఓయుని పలికే 3 విచిత్రమైన, ముఖ్యమైన పద్ధతుల గురించి తెలుసుకోబోతున్నాం. సరే, అయితే ఒక చిన్న పజిల్తో మొదలు పెడదామా? స్క్రీన్ మీద 3 పదాలు కనిపిస్తున్నాయి కదా. షౌట్, ఫోర్, సూప్. అన్నింట్లోనూ ఓయు కామన్, కానీ సౌండ్ మాత్రం అస్సలు కాదు. మరి మీకేమనిపిస్తోంది, వీటిలో ఏది భిన్నంగా ఉంది? నిజం చెప్పాలంటే ఇదొక ట్రిక్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఈ 3 భిన్నం కాదు, ఒక్కొక్కటి ఒక్కో గ్రూప్కి చెందినవి. అవును, ఓయూకి 3 మెయిన్ సౌండ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. చూడ్డానికి కన్ఫ్యూజింగ్గా ఉన్నా దీనికో లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, అలాగే చాలా కామన్గా మనం వినే సౌండ్, అదే షౌట్ లోని సౌండ్. దీన్ని టెక్నికల్గా ఔ సౌండ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే నౌ లేదా కౌ అన్నప్పుడు మన నోటి నుంచి ఔ అని వస్తుంది కదా, సరిగ్గా అదే సౌండ్. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూడండి. ఔట్, మౌస్, హౌస్, ఫౌండ్. వీటన్నిటిలో అదే ఔ సౌండ్ రిపీట్ అవుతుంది. మీకు ఈజీగా గుర్తుండాలని ఈ గ్రూప్ పదాలన్నిటినీ మనం డార్క్ బ్రౌన్ కలర్లో హైలైట్ చేశాం. ఓకే, ఇప్పుడు రెండో సౌండ్కి వెళదాం. అవే అక్షరాలు ఓ మరియు యు, కానీ ఇక్కడ సౌండ్ కంప్లీట్గా మారిపోతోంది. ఈ సౌండ్ని ఓ అంటారు. అంటే గో లేదా స్లో అన్నప్పుడు వచ్చే ఓ శబ్దమన్నమాట. ఇక్కడ ఓ సౌండే డామినేట్ చేస్తుంది. ఉదాహరణకు ఫోర్, పోర్, కోట్. ఇక్కడ కూడా గమనించండి, ఈ పదాలని ఆరెంజ్ రంగులో ఇచ్చాం మొదటి గ్రూప్కి. దీనికున్న తేడా ఇప్పుడు క్లియర్గా తెలుస్తోంది కదూ. ఇక చివరిది మూడో సౌండ్ ఓయు అనే ఈ 2 అక్షరాలు ఇంకెంత వెరైటీగా పలకగలవో ఇది చూపిస్తుంది. ఇది ఊ సౌండ్. సింపుల్గా బ్లూ లేదా షూలోని ఊ శబ్దం. మన సౌండ్ పజిల్లో ఇది లాస్ట్ పీస్ అన్నమాట. ఈ లిస్ట్ చూడండి. సూప్, గ్రూప్, త్రూ. వీటికి బ్లూ కలర్ ఇచ్చాం. ఇలా కలర్ కోడింగ్ వల్ల ఈ 3 గ్రూపులు మన మైండ్లో చక్కగా రిజిస్టర్ అయిపోతాయి. రైట్, ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు సౌండ్స్ చూసాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒకేసారి చూస్తే ఈ మొత్తం సిస్టమ్ ఎంత సింపులో మనకే అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి, మొత్తం కథ అంతా ఈ ఒక్క స్లైడ్లోనే ఉంది. ఒకవైపు ఔ సౌండ్తో షౌట్ గ్రూప్, మధ్యలో ఓ సౌండ్తో ఫోర్ గ్రూప్, ఇక చివరగా ఊ సౌండ్తో సూప్ గ్రూప్. ఇప్పుడు ఈ 3 కేటగిరీల మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో కదా. దీన్ని ఒక సోర్స్లో చాలా బాగా పోల్చారండి. ఇది అచ్చం ఒకే పేరుతో ఉన్న 3 కవల పిల్లల్ని గుర్తించడం లాంటిది. వాళ్లని వేరుగా గుర్తుపట్టడానికి మనకంటూ ఒక పద్ధతి కావాలి. ఓయూ సౌండ్స్ విషయంలో మనం నేర్చుకుంటున్నది కూడా అలాంటి ఒక పద్ధతే. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ రూల్స్ని బట్టి పట్టడం కాదు, వింటూ, మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయడమే అసలు కీ. అలా చేస్తే మన చెవికి ఆ తేడాలు అవ్వే అలవాటైపోతాయి. అప్పుడు ఉచ్చారణ చాలా ఈజీ అయిపోతుంది. మరి కాస్త ఆలోచించండి, ఇంగ్లీష్లో ఇలా మన కంటపడకుండా దాగి ఉన్న రూల్స్ ఇంకా ఎన్నున్నాయో కదా. మనం కనిపెట్టడానికి అవి ఎదురుచూస్తూ ఉండొచ్చు.